మీకు ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్, అడవిలో ఉండే ఒక బండరాయి దాని విలువ ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. నిజమా అబద్ధమా? అడవిలో ఉన్నంతసేపు దాని విలువ ఎవరికి తెలియదు కాబట్టి దాని విలువ తెలవాలంటే ఏం చేయాలి? అడవిలో నుండి తీసుకొచ్చిన తర్వాత దాన్ని శిల్పంగా మార్చి చెక్కిన తర్వాతనే అదొక శిల్పం తయారవుతుంది. అడవిలో బండరాయి అదొక శిల్పంగా తయారైతే దాన్ని మనం మొక్కుతాం, దాని విలువ తెలుసుకుంటాం, దాని బాధ ఏందో తెలుసుకుంటాం, అంతే కదా. ఒక మనిషి జీవితం కూడా అంతే. ఎందుకంటే ప్రజలో ఉన్న వారికి ఎప్పుడైనా సరే తన విలువ ఎవరికి తెలియదు. తన ప్రజల నుండి చాలా గొప్పగా ఎదుగుతాడు చూడు, తన విలువ అప్పుడు తెలుస్తుంది. ఆ బండరాయిని శిల్పంగా చెక్కి దాన్ని ఒక శిల్పంగా తయారు చేయడం ఎంత గొప్పతనమో, మనిషి కూడా దెబ్బ తిని తన బాధలు అనుభవించి అతను గొప్పవాడిగా అవుతాడు చూడు, అతనికి ఎప్పటికీ బాధలు రావు. ఎందుకంటే ఆ బాధలు అనుభవించింది కాబట్టి. రాతిని ఎలా చేస్తారు? చాలా కొట్టి కొట్టి తను చేస్తేనే ఆ శిల్పం తయారవుతుంది. మనిషి జీవితం కూడా కష్టాలకి బయటకు వస్తే మనిషి జీవితం కూడా అంతే. అతనికి మాత్రం బాధలు రావు. ఇక ఆడ ఎప్పటికున్నా గొప్పతనమే, గొప్పగా ఎదుగుతుంటాడు. అదే గొప్పతనం కష్టపడకుండా మామూలుగా బంగ్లాలు కార్లలో తిరిగి తొందరగా పోతాయి చూడు, అది వేస్ట్. అతనితో మనకు పోల్చుకుంటే మనకు అతనికి ఏముండదు. అందుకే మన జీవితం ఏంటో మన జీవితం మనమే తెలుసుకోవాలి, మన జీవితం మనమే అనుభవించాలి. అప్పుడే మన కష్ట సుఖం బాధలు ఏంటన్నది తెలుస్తుంది. కాబట్టి అది మన గొప్పతనం తెలుసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్?